ప్రైజ్ ది లార్డ్ అండి. కుటుంబ పరిచర్యకి మరొక వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మత్తయి సువార్త చివరి అధ్యాయం 28వ అధ్యాయం చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఏం చెప్తున్నారు అనిపించింది. అంటే ఇది నాకు అనిపించిందండి. మీతో పంచుకోవాలని వాక్యం పెడుతున్నాను. ఏంటంటే ఈ 28వ అధ్యాయంలో గాని చూసుకున్నట్లయితే విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఆదివారం తెల్లవారుజామున యేసుక్రీస్తు పునరుత్థాన దినం ఉంది కదండీ! ఆ దినం గురించి అంటే దేవుడు పైకి సమాధి నుంచి దేవదూతలు వచ్చి ఆ సమాధి యొక్క రాయిని దొర్లించటము ఇవన్నీ కూడా ఈ వాక్యంలో ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ నాకు 2 అంశాలు నాకు చెప్పాలని అనిపిస్తుందండి. ఏంటి అంటే అపవాది యొక్క ధోరణి ఎట్లా ఉంది? కానీ క్రీస్తు మనకిచ్చిన ధైర్యం ఏంటి అని వీటిని మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. ఈ అధ్యాయం అంతా మీకు వీలైతే ఒకసారి చదవండి. అయితే ఈ అధ్యాయం చదివితే నాకు అనిపించింది మీతో నేను పంచుకుంటాను. ఈ ఈ సందర్భం ఉంది కదా! విశ్రాంతి దినమున యేసుక్రీస్తు వచ్చి మేరీ, మరి మగ్దలేని మరియ, వేరొక మరియ ఇద్దరూ కలిసి మరి యేసుక్రీస్తుని చూద్దాము, ఆయన సమాధి దగ్గరెళ్లి చూద్దాము అని చెప్పని వెళ్తున్నప్పుడు దేవదూతలు ఎదురయ్యి ఆయన సమాధి లోపల లేడు అని ఎంప్టీగా ఉన్న తూమ్‌ని వాళ్ళకి చూపించడం జరుగుతది. తర్వాత వాళ్ళు ఎళ్లి శిష్యులకి ఈ విషయం అంతా చెప్పడం జరుగుతది. అయితే ఇటువంటి సందర్భం జరుగుతున్నప్పుడు అపవాదితోటి ఉన్న మనుషులు అంటే ఇది అపవాది అని ఎందుకు చెప్తున్నాను అంటే మరి ఏ చెడ్డ పనులైనా కూడా మనం చేస్తున్నాము అంటే అది క్రీస్తుని బట్టి కాదు కానీ అపవాదిని బట్టి అని చెప్పి మనందరికీ తెలుసు కదా! అలాగా ఇక్కడ చూడండి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయారని చెప్పుడి. అంటే ఇక్కడ ఏంటంటే ఒక అబద్ధపు సాక్ష్యాన్ని శిష్యులతోటి చెప్పు అని చెప్పి ప్రేరేపించడం అనేది జరుగుతుందండి. అయితే అంటే ఏంటంటే యేసుక్రీస్తు రిజరెక్ట్ అవ్వలేదు. యేసుక్రీస్తుని మనుషులొచ్చి తీసుకెళ్ళిపోయారు అని ఒక రాంగ్ ప్రొపగండా చేయమని చెప్పి అపవాది వీళ్ళని ప్రేరేపించడం జరుగుతుంది. అయితే క్రీస్తు చెప్తున్నారు కదా తన శిష్యులతోటి 11 శిష్యులు యేసు తనకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనను మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమునందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి. హల్లెలూయా! ఎంత గొప్ప వాక్యం కదా! అపవాదిని ఓడించి దానిని మరణాన్ని యేసుక్రీస్తు పాదాల క్రింద చితక తొక్కటం జరిగింది. దాని ఓటమి అయిపోయినప్పటికి కూడా అపవాది నిద్రపోలేదండి. నిద్రపోకుండా ఇంకా ఏదో ఒక రూపంలో దేవుని బిడ్డల్ని భ్రమపరుస్తామని, దేవుని బిడ్డల్ని తప్పుత్రోవ పట్టిద్దామని చెప్పని మన అపవాది అధికారుల రూపంలో ద్రవ్యం ఇచ్చి యేసుక్రీస్తు రిజరెక్ట్ అయిపోలేదు, శిష్యులొచ్చి తీసుకెళ్ళిపోయారని ఒక అబద్ధపు సాక్ష్యాన్ని పలకమని వాళ్ళతో చెప్పింది. అయితే యేసుక్రీస్తు ఇక్కడ ఏమని సెలవిస్తున్నారు? పరలోకానికి భూమి మీద సమస్తము నాకు సర్వ అధికారం వచ్చి ఉన్నది. హల్లెలూయా! అక్కడ అంటే ఏంటంటే సాతాను ఒక ఓటమి అండి. సాతాను ఒక ఓటమి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అపవాది యొక్క పన్నాగాలు కాదు గానీ, అపవాది ప్రలోభపెట్టే మాటలు కాదు గానీ, అపవాది దాని ఓటమి అయిపోయిన తర్వాత కూడా అది ఇంకా మనుషుల్ని మోసపరచాలని చూస్తున్న తీరనేది నాకిక్కడ కనిపించింది. కానీ యేసుక్రీస్తు సర్వాధికారము కలిగిన వ్యక్తి. ఆయన పరలోకంలోనే కాదు, ఈ భూమి మీద, పరలోకం మీద అన్నిటి మీద సర్వాధికారం కలిగి ఉంది. ఆయనకు ఆ సర్వాధికారం కలిగి ఉన్నది కాబట్టే మరి ఈ లోకంలో అపవాది ఉన్నప్పటికీ కూడా ఆ అపవాదిని జయించే శక్తి ఆయనకొచ్చిందండి. మనము ఆయన ద్వారా ఈ అపవాదిని మనం కూడా జయిస్తామన్నమాట. అందుకని మీరేమి భయపడకండి. పరలోకం మీద, భూమి మీద నాకు సర్వాధికారము కలిగి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకి వెళ్ళి నన్ను నా శిష్యులుగా చేయండి అని చెప్పి దేవుడు ఇక్కడ సెలవివ్వడం జరిగింది. అయితే మన జీవితాల్లో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అపవాదికి ఎటువంటి శక్తి లేదు, కానీ ఈ లోకంలో అపవాది శోధన అయితే ఉంది. ఈ లోకంలో అపవాది శోధిస్తది. బట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తుకి సర్వాధికారము కలిగి ఉన్నారు. మన శోధన పైన, ఈ లోకంలో మనకు కలిగే శోధనల పైన కానీ, మనల్ని సాతాను ప్రలోభపెట్టే విషయంలో కానీ దేనిలో అయినా కూడా దేవునికి సర్వాధికారం ఉందని మనం తెలుసుకొని
అపవాది వైపు చూడకుండా క్రీస్తు అధికారం వైపు గాని మనం చూసి ముందుకెళ్ళినట్లయితే మనకి ఎంతో బావుంటదని చెప్పి నాకు ఈ వాక్యం చదివితే అనిపించిందండి. నిజమే కదా! క్రీస్తు ఆయన కార్యాన్ని ఇక్కడ ముగిచ్చారు. ఆయన విజయం పొంది, ఆయన విజయం ద్వారా మనం కూడా విజయం పొందుతాము. ఆయన గాయాల ద్వారా మనకి స్వస్థత అయితే, ఆయన విజయం ద్వారా మనకి కూడా విజయం వస్తుంది. ఆయనతో మనం ఉన్నప్పుడు ఈ అపవాదిని మనం జయిస్తామండి. అదెన్ని పన్నాగాలు పన్నినప్పటికీ, ఎంత ప్రలోభ పెట్టినప్పటికీ, ఏ పరిస్థితి అయినా కూడా క్రీస్తుకి పరలోకం పైన, భూలోకం మీద సర్వాధికారం కలిగి ఉన్నారు కాబట్టి, ఆ అధికారాన్ని బట్టి మనము కూడా నడుచుకున్నట్లయితే, మనము చక్కగా ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తాము అని చెప్పి నాకు అనిపించిందండి. ఇది మీతో పంచుకోవాలనుకున్నాను. ప్రైజ్ ద లార్డ్ అండి.